నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక రెండో అంశం, నిన్న జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి నిర్వహించినటువంటి బహిరంగ సభ. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ఒక సుదీర్ఘమైన పాదయాత్ర చేశాడని, ఆ పాదయాత్ర చాలా గొప్పదని, ఆ పాదయాత్ర ముగింపు సందర్భంగా యువగలం నవశకం అనేటువంటి పేరుతో విజయనగరం జిల్లా పోలేపల్లిలో ఓ పెద్ద బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టారు. చాలా పాఠం చేశారు, స్పెషల్ ట్రైన్స్ వేశారు, బస్సులు వేశారు, రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని సమీకరించేటటువంటి కార్యక్రమం చేశారు. 6 లక్షల మంది కార్యకర్తలు అక్కడికి వస్తారని, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి అద్భుతమైనటువంటి ఒక పబ్లిక్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నామని, లోకేష్ గారు యువగలం పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నామని చాలా ఆర్భాటం చేశారు, చాలా గందరగోళం చేశారు, చాలా పెద్ద ఏర్పాట్లు చేశారు. చివరికి చూస్తే ఆ బహిరంగ సభ తుస్సుమనిపించే స్థాయిలో జరిగింది. ఏంటంటే రాంబాబు గారు తుస్సుమనే స్థాయిలో జరిగింది, పెద్ద పెద్ద విజువల్స్ చూశారు కదా అని చాలామంది అనొచ్చు. నేను మనవి చేస్తున్నా, 6 లక్షల మంది వస్తారని ప్రచారం చేసుకుంటే ఎంతమంది వచ్చారు? వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉన్నారు? ఎవరు ఉపన్యాసాలు విన్నారు? మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు? దీన్ని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఉంది అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకో అంశం ఏమిటంటే, అసలు యువగలం ఈ మొత్తం 3132 కిలోమీటర్లు లోకేష్ బాబు నడిస్తే ఆయన ఏమి సాధించాడు? ఏమి సమస్యలు తెలుసుకున్నాడు? ఏ సమస్యల్ని పరిష్కరించడానికి అక్కడ పరిష్కార మార్గాలు చెప్పాడు? ఏమి లేవు. అదేమంటే ఇది యువగలం ముగింపు సభ, యువగలం నవశకం అని చెప్పారు. మన దానిలో లోకేషే మనం మాట్లాడాడు, ఇది యువగలం ముగింపు సభ మాత్రమే కాదు, యుద్ధం ప్రారంభమైంది, యుద్ధ పేరి మోకిస్తున్నాం ఎన్నికలు అని చెప్పారు. ఏం మోగలే అక్కడ యుద్ధ పేరి, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం జనసేన కలిసి నిర్వహిస్తున్నటువంటి పెద్ద బహిరంగ సభ అన్నారు, తొలి బహిరంగ సభ కూడా అన్నారు. నేను మనవి చేస్తున్నా, అసలు మీరు ఎప్పుడు విడిపోయారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోయారు? ఎప్పుడు విడిపోలేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పోటీ చేస్తూ బాగుంటుందో ఆ విధంగా పోటీ చేసే కార్యక్రమాలు చేశారు. 2014లో ఆయనకి సపోర్ట్ చేశారు, 2019లో విడిపోయి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఉపయోగం కలుగుతుందని అనుకొని విడిపోయి పోటీ చేశారు. ఇవాళ ఓట్లు చీలకోకుండా ఉండేందుకు కలిసి పోటీ చేస్తారట, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారట. ఇది తప్ప ప్రజా సమస్యల గురించి మీరు అక్కడ మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నాను. నేను ఒక విషయాన్ని ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏమి చెబుతున్నామో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే వస్తారు అని చెప్తున్నాం, కలిసే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అని చెప్తున్నాం. మేము కొత్తగా చెప్పినటువంటి అంశం కాదు ఇది. అక్కడ కొత్తగా ఆవిష్కరించబడినటువంటి విషయం కూడా అక్కడ కాదని మనం చేస్తున్నాం. వాళ్ళందరూ పోలేపల్లిలో కలిశాం, అద్భుతంగా కలిశాం, మేం కలిస్తే ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది అనేటువంటి మాట మాట్లాడి వారి క్యాడర్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఏమీ కాదు అని మనం చేస్తున్నాం. అసలు నేను అడుగుతా ఉన్నా, మీరు కలిసే ఇంతకుముందు పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు గారు మీరు కలిసిన తర్వాతే అధికారంలోకి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారితోనే అంటగాగారు, చంద్రబాబు నాయుడు గారితోనే పరిపాలన చేయించారు. ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి పోటీ చేసి, లోకేష్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో మీరు ఏమి చేయగలిగారో అని అడుగుతా ఉన్నా. 5 సంవత్సరాలు అడ్డగోలుగా పరిపాలన చేశారు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 2014 నుంచి 2019 వరకు మీరు అతి దౌర్భాగ్యమైన పరిపాలన చేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు మీరు బాధ్యులు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజున చివరిలో ఏమన్నారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతాడో విందామని అనుకున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత చివరిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని దూషించని విధంగా దూషించాడు, దూషించకూడని విధంగా కూడా. చివరికి లోకేష్ బాబును కూడా డైరెక్ట్గా విమర్శించాడు. ఏమని, నా తల్లిని దూషించావు నువ్వు, నీ సంగతి తేలుస్తాను, మర్చిపోను అన్నావు. నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు ఇంకో మాట ఏమన్నాడు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవనటువంటి లోకేష్ పంచాయతీరాజ్ మంత్రి అయ్యాడు, ఏమిటి కర్మ అన్నాడు. అన్నావు కదా, మళ్ళీ ఏం మాట్లాడతాడో చూసా నేను. ఆయన చేసింది పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర లాంటిది కాదంట, ముద్దులు పెట్టుకునే పాదయాత్ర కాదంట. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముసలి వారిని ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకొని ఆయన ముద్దు పెడితే దాన్ని అపహాస్యం చేసే విధంగా మాట్లాడారు మీరు. పాదయాత్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పాదయాత్రకి ఈ పాదయాత్రకి పోలిక ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నా. అది గొప్ప పాదయాత్ర అని పోల్చేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేశారు. పాపం దురదృష్టం.